సర్వే రాళ్ల కోసం పాసు పుస్తకాలపై సొంత బొమ్మ వేసుకునేందుకు 700 కోట్ల రూపాయలను జగన్ ప్రభుత్వం వృధా చేసిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని మండిపడ్డారు. కానీ నేడు రీసర్వే నిర్వహించి రాజముద్ర వేసి పాసు పుస్తకాలు రైతులకు అందించేందుకు 20 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తున్నట్లు పెమ్మసాని తెలిపారు. గుంటూరులో జరిగిన పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పెమ్మసాని, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, మేయర్ కోవెలమూడి రవీంద్ర పాల్గొన్నారు. డ్రోన్ టెక్నాలజీతో సర్వే చేసి డిజిటలైజేషన్ చేయటం జరుగుతుందని, రైతులు అధికారులను సంప్రదించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. పెమ్మసాని వారు శ్రీకృష్ణదేవరాయల కోటని కాపాడిన వంశం. స్వరాల చప్పుళ్లు కావాలనే ఆకాంక్ష ఆశయంతో ఇస్తుంది. ముందుగా ఈ కార్యక్రమం పట్టాదారుల పాస్ పుస్తకం రీసర్వే. అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడమే నాకు కూడా ఆశ్చర్యకరంగా ఉంది. అంటే పాసు పుస్తకాలు అనేది మేము పుట్టక ముందు నుంచి ఉన్నటువంటి కార్యక్రమం. మళ్ళీ ఈరోజు కార్యక్రమం ఇది చేసుకుంటున్నాము అంటే దీనికి 2 కారణాలు. ఒకటి, ఇలా చేసుకునే అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. రెండోది, భారతదేశంలో జరుగుతున్నటువంటి సంస్కరణలు. మీరు మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీ అందరికీ తెలుసు, ఎందుకంటే నాకంటే మీరే ఎక్కువగా అనుభవించారు. ఆ పాస్ పుస్తకాల మీద వారి బొమ్మ ఉన్నప్పుడు ఎంతోమంది బాధపడినటువంటి విషయం. అంటే పాస్ పుస్తకాలు మార్చడమే కాదు, ఆ రోజున సర్వే రాళ్ల కోసం దాదాపుగా 680 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఈ పాస్ పుస్తకాలు మార్చడం కోసం అంటే వారి బొమ్మ వేసుకోవడం కోసం 15 నుంచి 20 కోట్లు సుమారుగా మొత్తం 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 700 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కేవలం ఒక వ్యక్తి, అంటే ఆయనే శాశ్వతం అనుకొని ఆ విధంగా వేసిన విధానం. 700 కోట్ల రూపాయలతో ఎన్ని అభివృద్ధి చేశాను. ఎప్పుడు మెడికల్ కాలేజ్ ఇవన్నీ అడుగుతారు. 2-3 మెడికల్ కాలేజీలు అయిపోయి, గ్రామాల్లో కొన్ని 100 గ్రామాల్లో రోడ్లు అయ్యాయి. సో రకరకాలుగా చేయవచ్చు. అయినప్పటికీ వారు చేశారు. ఏదేమైనప్పటికీ ఈ రోజున మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఈ విధానం కాదు, వ్యక్తులు శాశ్వతం కాదు, రైతులు శాశ్వతం, భూమి శాశ్వతం అనే ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ దీనికోసం 15-20 కోట్లు ఖర్చు పెట్టినట్టున్నారు. ఈ ఖర్చు పెట్టాల్సి వచ్చింది, తప్పదు. ఈ ఖర్చు ఇది ఒక విధానం. ఈ రోజున అందరికి ఇవ్వటం అనేది, అవేర్నెస్ చేయటం అనేది. దానికన్నా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశంలో వస్తున్నటువంటి సంస్కరణలు. అందరి దృష్టిలో 2024 ఎన్నికల్లో ప్రధానమైనటువంటి అంశం ల్యాండ్ టైటిల్ యాక్ట్. గతంలో ఎప్పుడు లేనటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చి, ఇప్పుడే మన సోదరులు చెప్పినట్టుగా ఒక సెంటిమెంట్ ఉంది. తాతల కాలం నుంచి వచ్చినటువంటి ఒక వారసత్వాన్ని, ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి ఒక ఆస్తిని పూర్తిగా వాళ్ళ యొక్క మనసు మీద గాయపడేటట్టు చేసినటువంటి వైసీపీ పాలన అంతమొందాలి అంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు కావాలి అనేటువంటి ఒక ఆలోచనతో రైతాంగం మొత్తం కూడా కూటమి ప్రభుత్వానికి ఓటేసింది. ఆ రోజు చంద్రశేఖర్ గారు కూడా ఆ యాక్ట్ ని తగలబెట్టారు. దాని మీద కేసు కూడా అయింది అనుకుంటే అది వేరే విషయం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నేను ఒక కలెక్టర్గా పనిచేశాను, రెవెన్యూ చట్టాలు కూడా నాకు తెలుసు. ఎవరు కూడా శాసించలే. రైతుని నిలువున మించినటువంటి వ్యక్తులు ఫోటోలు వేసుకోవాలని ఆలోచించడం ఎంతవరకు సబబు అన్నటువంటిదే 2024 ఎన్నికల్లో ప్రధాన అంశం. అందుకోసమే రైతులు పట్టం కట్టారు. పట్టం కట్టిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి చట్టాలన్నింటినీ కూడా కొంత ప్రక్షాళన చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 1-4 సార్లు కూర్చొని దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కులంకుషంగా చేసిన తర్వాత రాజముద్రతో ఈరోజు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది.
ఇలా ఇచ్చిన సజ్జల మూటని అధికారం ఇచ్చేస్తున్నారు. వారిని సాదరంగా సప్రసంగా